వెల్కమ్ టు గుడ్ హెల్త్. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, ఆధునిక జీవనశైలి ఈ సమస్యను ఎలా పెంచుతుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ కి అందుబాటులో ఉన్న తాజా చికిత్సలు మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ మలక్పేట్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి సార్? యాక్చువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ స్టైల్ కానీ దీంట్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు స్పాండిలోసిస్ ఒక స్పైన్ గురించి, స్పైన్ మన వెన్నెముక గురించి ఒక 2 థింగ్స్ చెప్తాను. సో బేసికల్లీ హ్యూమన్ బీయింగ్స్ మనం ఎవాల్వ్ అయినప్పుడు, మనం యానిమల్స్ నుంచి ఎవాల్వ్ అయినప్పుడు యానిమల్స్ ఆర్ 4 లెగ్. సో 4 లెగ్స్ పైన స్పైన్ అనేది పైన ఉంటుంది దానికి. సో యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ మనం 2 లెగ్స్ పైన నడవడం స్టార్ట్ చేయగానే ఫ్రంట్ లెగ్స్ కాస్త హ్యాండ్స్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. సో దెన్ ద ఎంటైర్ బాడీ వెయిట్, ఇది హెడ్, షోల్డర్స్, చెస్ట్, స్టమక్, ఇదంతా కూడా మన స్పైన్ పైన పడడం స్టార్ట్ అయింది. సో స్పైన్, దట్స్ హౌ స్పైన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు మనం కూర్చున్నాం, మనం నడుస్తున్నాం, మన డైలీ యాక్టివిటీస్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన స్పైన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ అవర్ బ్యాలెన్స్, మెయింటైనింగ్ అవర్ పోస్చర్, ఇదంతా. సో అట్లాంటప్పుడు మన స్పైన్ ఏంటంటే ఒక బోన్ కాదండి, దీంట్లో చాలా బోన్స్ ఉంటాయి. ప్రిసైజ్లీ అరౌండ్ 33 బోన్స్ ఉంటాయి. ఈ 33 బోన్స్ ఒకదానిపైన ఒకటి ఇట్లా అమర్చబడి ఉంటాయి. సో అమర్చినప్పుడు ఆ బోన్స్ మధ్యలో కూడా మనకు ఒక సాఫ్ట్ కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని డిస్క్ అంటారు. సో స్పైన్లో బోన్స్ ఉంటాయి, డిస్క్స్ ఉంటాయి, అండ్ వెనుక భాగంలో క్లిప్స్ లాగా జాయింట్స్ ఉంటాయి, ఫేసెడ్ జాయింట్స్ అని అంటాము. సో ఇవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్గా ఫామ్ అయింది స్పైన్. అది ఎందుకు ఫామ్ అయిందంటే ఇట్ హ్యాస్ టు బేర్ ద వెయిట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ గివ్ అస్ ఫ్లెక్సిబిలిటీ, మూమెంట్ కానీ బెండింగ్ కానీ ఇవన్నీ చేయడానికి మనకు అవకాశం ఉండాలి. సో ఈ స్పైన్ మనకు తల కింది భాగం నుంచి టెయిల్ బోన్ అని అంటాం, నడుం కింది భాగంలో అక్కడి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుందండి. సో దీంట్లో మనము ఫర్ కన్వీనియన్స్ సేక్ మనం ఏమనుకున్నాం అంటే సర్వైకల్ స్పైన్ అని నెక్లో ఉన్న భాగాన్ని, డార్సల్ స్పైన్ అని వీపులో ఉన్న భాగాన్ని, అండ్ లంబార్ స్పైన్ అని నడుములో ఉన్న భాగాన్ని మనం ఇలా విడదీసి మనం, ఎందుకంటే స్టడీ పర్పస్లో అది ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు స్పాండిలోసిస్లో ఏమవుతుందంటే డ్యూ టు ఏజ్, మనం యాజ్ వి ఏజ్ మన బాడీలో ఎలాగో ఏజింగ్ చేంజెస్తో పాటుగా ఈ డిస్క్లు కానీ, బోన్స్ కానీ, జాయింట్స్ కానీ వీటిలో వేర్ అండ్ టేర్ వస్తుంది. ఈ వేర్ అండ్ టేర్తో పాటు ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు దాంట్లో కొంచెం డీజెనరేషన్ అని, అరుగుదల కూడా వస్తుంది. సో ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కలిపి మనం స్పాండిలోసిస్ అని అంటాము. ఈ ప్రాబ్లమ్స్ నెక్లో వచ్చినప్పుడు వాటిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, బ్యాక్లో వచ్చినప్పుడు, లోవర్ బ్యాక్లో వచ్చినప్పుడు లంబార్ స్పాండిలోసిస్ అని అంటుంటాం. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్కి ముఖ్య లక్షణాలు అంటే ఏమని చెప్తారు? ముఖ్య లక్షణాలు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఈస్ పెయిన్ అండి. పెయిన్ అంటే కూడా యాక్చువల్గా మనం ఎప్పుడైనా గాయమైనప్పుడు కానీ మనకైనా ఇంజరీ జరిగినప్పుడు మనకు వచ్చే పెయిన్ లాగా, షార్ప్ పెయిన్ లాగా ఉండదు. ఇది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ డల్ ఏకింగ్ టైప్ ఆఫ్ పెయిన్, బోరింగ్ పెయిన్ అని అంటారు. అండ్ కొంతమంది అయితే ఇట్స్ నాట్ ఈవెన్ ఏ పెయిన్, ఇట్స్ డిస్కంఫర్ట్ అని అంటారు. వెరీ బిగినింగ్ స్టేజెస్లో దే ఫీల్ లిటిల్ బిట్ డిస్కంఫర్ట్ ఇన్ ద నెక్ అని. సో ఈ డిస్కంఫర్ట్ ఏమవుతుందంటే వెరీ బిగినింగ్లో మనకు నెక్లో ఒక సైడ్, అట్లీస్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, లేదంటే బ్యాక్లో స్టార్ట్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంటుందంటే ఈ డిస్కంఫర్ట్ ఇంక్రీజ్ అవుతూ నెక్లో 2 సైడ్స్కి రావడం, ఇంకా ప్రోగ్రెస్ అయినప్పుడు షోల్డర్స్కి రావడం, ఫర్దర్ ప్రోగ్రెస్ అయినప్పుడు అప్పర్ బ్యాక్ అంటే మన ఇంటర్ స్కాపులర్ రీజన్ అని అంటాము, దాంట్లో రావడం, అండ్ చెస్ట్ పై భాగంలో, అప్పర్ పార్ట్ ఆఫ్ చెస్ట్. కొంతమంది దీని గురించి మనం గ్యాస్ట్రైటిస్ అనుకుంటారు, ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ అనగానే కార్డియాలజిస్ట్ దగ్గర పరిగెత్తారు. సో వాళ్ళు చూసి మళ్ళీ ఇదేం లేదండి, మళ్ళీ న్యూరోని కలవండి అని చెప్తుంటారు. సో అలా, అండ్ సమ్టైమ్స్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద హెడ్, బ్యాక్ ఆఫ్ ద హెడ్ అనమాట. సో ఇలా సర్వైకల్ పెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇది ఈ భాగం అంతా మనకు స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్, లైక్ ఇంకా సర్వైకల్ స్పాండిలోసిస్ ఇంకా ప్రోగ్రెస్ అవుతుంటే మనకు నెక్లోంచి మనకు నర్వ్స్ వస్తుంటాయండి ఈ స్పైన్లోంచి. అరౌండ్ 8 నర్వ్స్ ఆన్ ద రైట్ సైడ్, 8 ఆన్ ద లెఫ్ట్. సో ఈ నర్వ్స్ కనుక పించ్ అయినప్పుడు, నర్వ్ పించ్ అని అంటాము, అలా అయినప్పుడు ఆ నర్వ్స్ మెయిన్గా హ్యాండ్లోకి వెళ్తుంటాయి మనకు. సో హ్యాండ్లోకి వెళ్ళి హ్యాండ్ అంతా కూడా మనకు పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట, దీన్ని రాడికులోపతి అని అంటారు.
ఈ రాడిక్యులోపతిలో హ్యాండ్లో మనం ఏ నర్వ్ ఇన్వాల్వ్ అయిందనే దాన్ని బట్టి మనం పెయిన్ బట్టి చెప్పొచ్చు. ఇఫ్ ఆన్ ద లేటరల్ సైడ్ కనుక ఇన్వాల్వ్ అయితే C5 C6 అని, లోపల్ సైడ్ అయితే C7 C8 అని అంటుంటాం. సో ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో మజిల్ వీక్నెస్ రావడం అండ్ తిమ్మిర్లు ముద్దుబారడం అలాంటివి జరుగుతుంటాయి. అండ్ అండ్ అడ్వాన్స్డ్ కేసెస్లో ఇంకొకటి ఏంటంటే మనకు కళ్ళు తిరగడం, డిజీనెస్ అని అంటుంటారు, అవి కూడా చూస్తుంటాము. సో వెరీ ప్రోగ్రెస్ అయిన కేసెస్లో ఏమవుతుందంటే సర్వైకల్ స్పైన్లో మనకు స్పైనల్ కార్డ్ కూడా ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్లో ఉన్న నర్వ్స్ మనకు లెగ్స్ కూడా వెళ్ళడం వల్ల అది ప్రెస్ అయ్యి బ్యాలెన్స్ డిస్టర్బెన్సెస్ అండ్ కంప్లీట్ వీక్నెస్ అండ్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ స్టేజెస్లో పూర్తిగా కాళ్ళు చేతులు పడిపోయి పరిస్థితి కంప్లీట్ పెరాలిసిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ సింటమ్స్ ఫ్రమ్ ఎర్లీ టు లేట్ స్టేజెస్. ఓకే సార్, కాలర్ ఉన్నారు రాజు గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం సార్తో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇది డిస్కో బాల్జ్ సార్, ఎంఆర్ఐ స్కాన్ ఉంది, విషయం డిస్కో బాల్జ్ సార్ వచ్చింది. ఎక్కడుందండి డిస్క్ బల్జ్? ఒక 5 years నుంచి ఉంది సార్. దానికి సర్జరీ అంటారు, ఫిజియోథెరపీ చేపించినా కూడా తక్కువ కావడం లేదు సార్. మీ సిమ్టమ్స్ ఏమున్నాయండి? మీ సార్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఉంది. కాలు నొప్పి కూడా ఉందా అండి? ఓన్లీ బ్యాక్ పెయిన్ అయినా? బ్యాక్ పెయిన్ సార్, బ్యాక్ పెయిన్. ఓన్లీ బ్యాక్ పెయిన్, కాలు నొప్పి ఏం లేదు? ఏం లేదు సార్, ఆడ వాపు వచ్చింది సార్, నడుము దగ్గర వాపు. 5 years నుంచి ఉంది. 5 years నుంచి సార్. మీరు వర్క్ ఏం చేస్తారండి? వర్క్ సార్ ఏం లేదు సార్, ఈ నొప్పి గురించి ఇంట్లోనే ఉంటున్నా 5 years నుంచి. అవునా? ఓకే ఓకే. సో సాధారణంగా 5 years నుంచి ఉంది అండ్ ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది అన్నప్పుడు, అంటే రాడిక్యులోపతి ఇంకా రాలేదు, లెగ్స్కి పెయిన్ రానప్పుడు ఇది అంతా అడ్వాన్స్డ్ స్టేజ్ ఏమీ అయి ఉండకపోవచ్చు. సో దీన్ని మెడిసిన్స్ కానీ యాక్టివిటీ మోడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే తను ఎలా యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు ఎలా అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ స్కాన్లో కనుక ఎక్కువ పించింగ్, నర్వ్ పించింగ్ అలాంటిది లేదనుకోండి, దీంట్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ పెయిన్ కాబట్టి ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి. సో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, ఫోరామిన్ బ్లాక్స్ అని అలాంటివి ఉంటాయి. వీటి ద్వారా చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ స్టేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే. అదే కాలు నొప్పి కానీ ఉండి కాళ్ళు ముద్దుబారడం అలాంటిది ఏమైనా ఉంటే దెన్, అంటే డిపెండింగ్ ఆన్ ద స్కాన్ ఫైండింగ్స్, సర్జికల్ ఇండికేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ తనకు కాలు నొప్పి లేదు అని అన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ యాక్టివిటీ మోడిఫికేషన్ ఆర్ సమ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్తో తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి. అండ్ లైఫ్ స్టైల్ అనేది స్పాండిలోసిస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఎస్పెషల్లీ డెఫినెట్లీ అండి, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో మోడర్న్ లైఫ్ స్టైల్ ఈ స్పాండిలోసిస్ని ఎర్లీగా వచ్చేలాగా చేస్తుంది ఒకటి. అండ్ ఆల్రెడీ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ ఇంకా సివియర్గా అయ్యేలాగా చేస్తుందండి. ఎస్పెషల్లీ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం ఏం చూస్తున్నామంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అండి. ఈ మధ్యలో మన జాబ్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ డెస్క్ జాబ్స్ ఉండడం, కంప్యూటర్ జాబ్స్ ఉండడము, వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి. సిట్టింగ్ చాలాసేపు ఉండడం వల్ల ఏమవుతుందంటే మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది అండ్ మజిల్ స్టిఫ్నెస్ కూడా వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దాట్ ఈవెన్ బిజినెస్ కానీ ఎలాంటి జాబ్స్ అయినా కూడా ఆల్మోస్ట్ సిట్టింగే ఉంటున్నాయి. సో దీంతో పాటు మనం ఎక్కువగా ఈ మధ్యలో గ్యాడ్జెట్స్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఇన్ఎవిటబుల్ అయిపోయింది, అందరూ వాడాల్సి వస్తుంది. స్మార్ట్ ఫోన్ పట్టుకొని చూడడం కానీ, స్మార్ట్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ కానీ, ప్రొడక్టివిటీ కానీ ఏదైనా దేనికైనా యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ల్యాప్టాప్స్, ట్యాబ్స్ కానీ ఏవైనా మనం బెండ్ చేసి చూడాల్సి వస్తుంటుంది. ఎస్పెషల్లీ నెక్ని మనం ఇలా బెండ్ చేసి ముందుకు అన్నప్పుడు ఈ కొత్త ఒక ప్రాబ్లం వస్తుంది, దీన్ని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని అంటున్నారు, కొత్త టర్మ్ వచ్చింది. ఎస్పెషల్లీ వీటితో వస్తున్న ప్రాబ్లమ్స్కి ఆ టర్మ్ని పెట్టారనమాట. అలాంగ్ విత్ దాట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఎవరు చేయకపోవడం, దానివల్ల కూడా మజిల్ వీక్నెస్ రావడం. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఈ మధ్యలో డ్రైవింగ్, ట్రావెల్ టు వర్క్ ప్లేస్ కానీ ఎనీ అదర్ ప్లేసెస్ కానీ ఎక్కువ దూరం ప్రయాణించడం కూడా మోడర్న్ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ ఆఫ్ అయిపోయింది. సో దాంతో ఏమవుతుందంటే లాంగ్ డ్రైవింగ్, దట్ టు ఇన్ డెన్స్ ట్రాఫిక్ అండ్ సమ్టైమ్స్ రోడ్ కండిషన్ బట్టి కూడా స్పైన్ హ్యాస్ టు బేర్ ద బ్రంట్ అనమాట. సో దీనివల్ల స్పాండిలోసిస్ ఈ మధ్యలో ఇంకా ఎక్కువగా ఈవెన్ ఎస్పెషల్లీ అసోసియేటెడ్ విత్ మోడర్న్ లైఫ్ స్టైల్ థింగ్స్ చూస్తున్నామండి. అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి ఈ ఏజ్లోనే వస్తుంది అని ఏమన్నా ఉందా అంటారా? అంటే సినారియోస్ అనేవి ఎలా మారుతున్నాయి అంటారు? యా,
యాక్చువల్గా ఒకప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఈజ్ అ డిజీజ్ ఆఫ్ ఏజ్డ్ అండి. అంటే అరౌండ్ 60 years ప్లస్ ఉన్నప్పుడు మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ అలాంటిది స్టార్ట్ అయ్యేది, ఆర్ ఈవెన్ లంబార్ స్పాండిలోసిస్ అయినా. బట్ అగైన్ ఇందాక నేను చెప్పిన రీజన్స్ వల్ల ఇప్పుడు లేటెస్ట్గా 30-40 yearsలోనే మనం స్పాండిలోసిస్ చూస్తున్నాము. అగైన్ డ్యూ టు ద సేమ్ రీజన్స్ లైక్ మోడర్న్ లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ ఇష్యూస్ వల్ల. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ కూడా అంటే సివియర్గా వస్తున్నాయి. టు ద ఎక్స్టెంట్ లైక్ ఈవెన్ 30-40 yearsలోనే సర్జరీ వరకు వెళ్ళడము, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, రవీందర్ గారు వనపర్తి నుంచి. నమస్తే అండి రవీందర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. మా మమ్మీ గారికి అండి L1 L5 దగ్గర ప్రాబ్లం ఉందండి. మాట్లాడండి. హలో హలో సార్. చెప్పండి రవీంద్ర గారు. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం సార్. ఏజ్ ఎంత అండి మదర్ది? 52 సార్. 52 years. ఎన్ని రోజుల నుంచి ఉందండి బ్యాక్ పెయిన్? 3 months నుంచి సార్ ప్రాబ్లం. 3 months నుంచి ఉంది. సడన్గా వచ్చిందా అండి, గ్రాడ్యువల్గా పెరుగుతుందా? అంటే ఫస్ట్ ఒక కాల్ నుంచి వచ్చింది సార్, రైట్ లెగ్ నుంచి కొంచెం ప్రాబ్లం. రైట్ లెగ్లో స్టార్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు బ్యాక్ పెయిన్ కూడా వస్తుందా అండి? అవును సార్, అవును. కంటిన్యూస్గా ఉంటుందా, ఏదైనా పని చేసినప్పుడు కానీ అలా వస్తుందా? అంటే ఎక్కువగా ఉంది సార్ పెయిన్, ఏం పని చేయలేకపోతున్నారు. తను నార్మల్గా అంటే ఇంట్లోనే ఉంటారా, ఏదైనా వర్క్ కూడా చేస్తారా? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంట్లోనే 5 months నుంచి. ఓకే, సో తను అంటే బ్యాక్ పెయిన్ విత్ లెగ్ పెయిన్ అని కూడా చెప్తున్నారు. సో దీన్ని ఏంటంటే రాడికులోపతి, నర్వ్ పించింగ్ వల్ల వస్తుంటుందండి ఈ పెయిన్. ఇదివరకు చెప్పిన కాలర్ కన్నా ఇది కొంచెం అంటే ఇష్యూ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. డిస్క్ కానీ ఫేసెట్ జాయింట్ కొంచెం ఏజ్డ్ కాబట్టి ఫేసెట్ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం. దానివల్ల కూడా డిస్క్ అనేది నర్వ్ అనేది కంప్రెస్ అయ్యి ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా చెకప్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా దీన్ని స్కాన్ ఉంటుందండి, ఎంఆర్ఐ స్కాన్ అనేది చేసుకొని దాంట్లో మనకు ఎంతవరకు ఉంది ప్రాబ్లం అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అంటే సిమ్టమ్స్ కనుక ఒకవేళ బాగా అగ్రిగేట్ అయిపోయినాయి అయినా సరే ట్రీట్మెంట్కి వెళ్ళట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? యా, డెఫినెట్గా. సో ఇలాంటప్పుడు కాంప్లికేషన్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ అండి. ఎందుకంటే ఇది నర్వస్ సిస్టమ్ కాబట్టి నర్వస్ సిస్టమ్ మన హ్యాండ్స్ లెగ్స్ పనిచేయాలంటే నర్వ్స్ అనేవి హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. సో ఈ సిమ్టమ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ అవి ఇంకా అగ్రవేట్ అవుతూ అడ్వాన్స్ అవుతూ ఉన్నప్పుడు ఫైనల్లీ దే ఎండ్ అప్ డిస్ట్రాయింగ్ దట్ నర్వ్స్. ఆ నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు ఆ నర్వ్స్ సప్లై చేసే హ్యాండ్ కానీ లెగ్ కానీ దాంట్లో వీక్నెస్ కానీ తిమ్మిర్లు, ముద్దుబారడం, నమ్నెస్, సెన్సేషన్ లేకుండా పోవడం, పూర్తిగా ప్యారలైజ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి డెఫినెట్గా. సో అందుకే ఎక్కువగా దీన్ని ఇగ్నోర్ చేయకుండా బెస్ట్ థింగ్ ఈజ్ ఎర్లీ స్టేజెస్లో ప్రజెంట్ చేసుకుంటే మనకు ఇది యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ కామన్ ప్రాబ్లమ్. మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ అందరికీ ఉంటుంది. వెరీ ఎర్లీ స్టేజెస్లో మనం జస్ట్ సమ్ యాక్టివిటీ మోడిఫికేషన్స్, వెయిట్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల దాని నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు అండ్ వీ కెన్ ఎంజాయ్ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, కుమార్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. మేడం C3, C4 బల్జ్ అయింది, దాంతో రైట్ సైడ్ బాగా గుంజుతుంది మేడం. షోల్డర్ కొంచెం పెద్దగా మాట్లాడరా? నమస్తే సార్. నమస్తే అండి. C3, C4 బల్జ్ అన్నారు. అవును సార్. ఎన్ని రోజుల నుంచి ఉందండి పెయిన్? 1 month అవుతుంది సార్. ఈ మధ్యనే సార్. 1 month అయిందా? అవును సార్, అవును సార్. ఏ చేయి లాగుతుందండి? రైట్ సైడ్ సార్. రైట్ సైడ్ చేయి లాగుతుంది, బ్యాక్ సైడ్ షోల్డర్ లో ఉంటుంది సార్ బాగా. అండ్ తిమ్మిరి, మొద్దుబారడం అలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదు సార్, ఓన్లీ లాగడం మాత్రమే ఉంది. అవును సార్. ఏదైనా బరువైన పని చేయడం కానీ అలాంటిది ఏమైనా చేశారా? 1 month అంటున్నారు. లేదు సార్, బరువైన పని లేదు సార్. సిట్టింగ్ లో కూర్చొని పని చేస్తుంది సార్. ఓకే, సిట్టింగ్ జాబ్, సిస్టమ్ జాబ్ చేస్తారా మీరు? ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారా? దాంట్లోనే తెలిసిందా 3-4 అనేది? సార్, ఎంఆర్ఐలో C3, C4 అంటుంది సార్ డాక్టర్ సార్. ఓకే అండి. సో 1 month నుంచే ప్రాబ్లం ఉంది కాబట్టి మెడికేషన్స్, కాలర్ ఒకటి ఉంటుందండి, బెల్ట్.
సో బెల్ట్ వాడుతున్నారా? సార్ సజెస్ట్ చేయలేదు సార్ నాకు. ఓకే. సార్ సో రెస్ట్ ఏమైనా తీసుకుంటున్నారా, ఇంకా సిస్టమ్ వర్క్ చేస్తున్నారా? చేస్తాను సార్, వర్క్ చేస్తున్నా. ఓకే. సో సాధారణంగా ఇలాంటప్పుడు కొంచెం ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలండి. సో ఈ రెస్ట్ తీసుకుంటే మనకు నెక్ పైన పడే స్ట్రెయిన్ కానీ ఇవన్నీ కొంతవరకు లిమిట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ కాలర్ వాడుకోవడం వల్ల టెంపరీగా రిలీఫ్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. బట్ కాలర్ ఎక్స్టెండెడ్ డ్యూరేషన్కి వాడకూడదు. వాడడం వల్ల ఏమిటంటే మజిల్ వీక్నెస్ వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం రివర్స్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. సో అండ్ డిపెండింగ్ ఆన్ ఎంఆర్ఐ ఫైండింగ్ తను కూడా ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ కానీ అండ్ మెడికేషన్స్ వాటితో తగ్గించుకునే అవకాశం ఉందండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, సిద్ధు గారు భూపాలపల్లి నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. మేడం నాకు ఒక 2000 అంటే నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంది. L2 L3. ఎన్ని రోజుల నుంచి అండి? సార్ ఒక 5 years అవుతుంది, 5.5 years, 2013 నుండి. ఓకే. సరే పెయిన్ ఏమవుతుందంటే మెడిసిన్ తీసుకున్నా కానీ తగ్గట్లేదు. వన్ సైడ్ పెయిన్ వస్తుంది, లెగ్ అండ్ హ్యాండ్. లెగ్ అండ్ హ్యాండ్ రెండు వస్తున్నాయండి? హ్యాండ్ రెండు లాగుతున్నాయి. ఓకే. ఫిజియోథెరపీ చేపించాను, మెడిసిన్ యూజ్ చేస్తున్నా, బట్ మీరు వర్క్ ఏం చేస్తారండి? సార్ ఐటీలో వర్క్ చేస్తున్నా. ఐటీ. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఆఫీస్కి వెళ్తారా? హలో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఆఫీస్కి వెళ్తారా మీరు? ఆఫీస్కి వెళ్ళడం అండి. ఆఫీస్కి వెళ్ళి చేస్తుంటారు. ఓకే. సో 5 years నుంచి ఉంది మీకు నొప్పి? 5 years నుంచి నొప్పి ఉందండి? 5 years నుంచి. ఓకే. ఏమైనా మెడిసిన్స్ తీసుకున్నారా అండి మరి? తీసుకున్నా కానీ ఏంటంటే తీసుకున్నా కొద్ది రోజులే తక్కువవుతుంది, మళ్ళీ పెయిన్ మళ్ళీ వస్తుంది. ఇది ఒక టిపికల్ సినారియో అండి. సో మెడిసిన్స్ వాడినప్పుడు డెఫినెట్గా తగ్గుతుంది, రిలీఫ్ ఉంటుంది, బట్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్. సో దట్ ఇండికేట్స్ లైక్ మన ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పోస్చర్, మన ఎర్గోనమిక్స్, సో అండ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల వస్తున్న పెయిన్. అండ్ 5 years నుంచి తనకు ఓన్లీ పెయిన్ లాగానే ఉంది, అది ఇంకా ప్రోగ్రెస్ అవ్వలేదు అంటే తను కొంచెం యాక్టివిటీ మోడిఫికేషన్, వర్క్ ప్లేస్, ఈవెన్ సీటింగ్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంగ్ విత్ దాట్ ఇప్పుడు లేటెస్ట్గా ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయండి. నెక్లో కానీ బ్యాక్లో కానీ మనం ఎపిడ్యూరల్ ఇంజెక్షన్సే కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అని అంటాము, వీటి ద్వారా కూడా ఈ పెయిన్ తగ్గించుకునే అవకాశం ఉంది. అండ్ ఇందాక అంటే టెక్స్ట్ నెక్ అన్నారు, సో ఆ సిచ్యువేషన్లో బేసిక్గా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? టెక్స్ట్ నెక్ అనేది ఇప్పుడు లేటెస్ట్ మన మోడర్న్ లైఫ్ స్టైల్ అండ్ విత్ డెస్క్ జాబ్స్ వీటి వల్ల మనం అండ్ డిఫరెంట్ గ్యాడ్జెట్స్ వల్ల మనం ఇప్పుడు చూస్తున్న ఒక సిచ్యువేషన్ అండి. దీంట్లో ఏంటంటే బేసిక్గా మన హెడ్ ఆల్మోస్ట్ అరౌండ్ 5 to 6 kgs వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అంతా ఒక సిలిండర్ నెక్ పైన పడుతుంటుంది. అండ్ ఇలాంటప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు నెక్లో బోన్స్, డిస్క్స్ అండ్ జాయింట్స్ అవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం గ్యాడ్జెట్ కానీ ల్యాప్టాప్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఆ ట్యాబ్ కానీ చూస్తున్నప్పుడు మన నెక్ ఒకవేళ ఇలా ముందుకు జరిపి బెండ్ చేసి చూస్తున్నట్టయితే ఈ వెయిట్ వాట్ ఎవర్ 5 to 6 kgs ఆఫ్ వెయిట్ 3 to 5 times మోర్ వెయిట్ పడుతుంది స్పైన్ పైన. సో దట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ దట్ టు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్, లైక్ మీరు రెగ్యులర్గా సపోజ్ వర్క్ ఆక్యుపేషన్ అదనుకోండి, సో దట్ విల్ బి డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ ఆల్మోస్ట్ డైలీ. కొంతమంది 10 hours 12 hours కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాటి వల్ల డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద స్పైన్. అండ్ స్పైన్ తొందరగా డీజనరేట్ అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనకి ఏంటంటే వర్క్ ప్లేస్ ఎర్గోనమిక్స్ ఏంటంటే దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో మనం కూర్చున్నప్పుడు చైర్లో మన లెగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫీట్ కింద టచ్ అవ్వాలండి, ఆర్ అట్లీస్ట్ ఏదైనా ఫుట్ రెస్ట్ లాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఫుట్ రెస్ట్ పైన కంప్లీట్గా టచ్ అవ్వాలి. అండ్ బ్యాక్ కంప్లీట్గా సీట్ బ్యాక్ కూర్చోవాలండి, ఫ్రంట్కి ఇలా లీన్ అయి కూర్చోవద్దు. మనం బ్యాక్ కూర్చున్నప్పుడు అండ్ బాడీ నీ పొజిషన్ 90 degreesలో ఉండాలి, హిప్ పొజిషన్ కూడా 90 degreesలో ఉండాలి. కొంచెం రిలాక్స్ కావాలంటే మేబీ 100 degrees లిటిల్ బిట్ స్లాంట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మన ఎల్బోస్ షుడ్ బి లయింగ్ క్లోజ్ టు ద బాడీ అండ్ దే షుడ్ బి ఫ్లెక్స్డ్ ఎట్ 90 degrees అండి. ఇది కూడా మరీ ఇలా ముందుకు ఉండకూడదు, ఎల్బోస్ షుడ్ బి
విత్డ్రాన్ ఆన్ టు ద బాడీ. అండ్ టైప్ చేస్తున్నప్పుడు కూడా హ్యాండ్స్ షుడ్ బి ఇన్ ద ఎయిర్. టైపింగ్ ఆపిన తర్వాత రెస్ట్ చేసుకోవచ్చు, రిస్ట్. సో ఇది బాడీ అండ్ డెస్క్. అండ్ కమింగ్ టు ద హెడ్ అండ్ ఐస్, మన స్క్రీన్ సైజు స్క్రీన్ టాప్ లెవెల్ ఐ లెవెల్లో ఉండాలండి. అండ్ స్క్రీన్ కూడా కొంత స్లాంటింగ్ ఉండాలి లిటిల్ బిట్, సో దట్ మన ఐస్ కొంచెం కిందకి రోల్ చేసి స్క్రీన్ చూసేలాగా ఉండాలి. సో దీంట్లో కూడా నేను ఇదివరకు చెప్పినట్టు చిన్ ముందుకు టచ్ చేసి హెడ్ బెండ్ చేయడం కానీ, ఇలా లీన్ అవ్వడం కానీ, ఇలాంటి పొజిషన్ చేయడం వల్ల వన్స్ ఇన్ వైల్ చేస్తే ఏం కాదు. బట్ రెగ్యులర్గా జాబ్ అది చేసే వాళ్ళకి దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ దీస్ థింగ్స్, అదర్వైజ్ లాంగ్ టర్మ్లో దే హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. అండ్ సో అంటే చాలా మంది నైట్ టైం పడుకునే టైంలో అంటే హాఫ్ లీనింగ్ పొజిషన్లో మొబైల్స్ చూడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా చూస్తున్నారు. వాళ్ళల్లో అంటే స్పాండిలోసిస్ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్గా ఉంటుందండి. అది కూడా అంటే కంప్లీట్గా ఈవెన్ పడుకున్నప్పుడు కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించి మేము ఒకటి ఏం చెప్తుంటాం అంటే, చిన్ ఎప్పుడైనా ఫ్లోర్కి ప్యారలల్గా ఉండాలండి. చిన్ ఇలా బెండ్ అయిన పొజిషన్లో ఉండకూడదు. సో మనం పిల్లో కానీ, పెద్ద పిల్లోస్ కొంతమంది 2 పిల్లోస్ పెట్టుకుంటుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్ కంప్లీట్గా ఫ్లెక్స్ అయిపోతుంటుంది. సో దే ఆర్ అట్ వెరీ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ స్పాండిలోసిస్ ఇన్ లాటర్ స్టేజ్. సమ్ టైమ్స్ వాళ్ళకి ఏంటంటే సడన్గా డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ సివియర్ పెయిన్తో కూడా ప్రజెంట్ అవుతుంటారు. సో ఆల్వేస్ పిల్లో షుడ్ బి అవాయిడెడ్, ఆర్ వెరీ స్మాల్ పిల్లో, దట్ టు వెరీ సాఫ్ట్ స్మాల్ పిల్లో, సింగిల్ పిల్లో అలా అంటే యూజ్ చేసుకోవచ్చు. 2 పిల్లోస్ అలా ఎక్కువ పిల్లోస్ పెట్టి ఇలా బెండ్ చేసి చూడడం అనేది మంచి పద్ధతి కాదండి. అండ్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి నెక్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయి అంటారు? యా, డెఫినెట్గా ఉంటాయండి. బట్ ఈ ఎక్సర్సైజెస్ మనము ఎప్పుడైనా సివియర్ పెయిన్ ఉంది అన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదండి. సివియర్ పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. సో కంప్లీట్ రెస్ట్ ఇవ్వడం అనేది మంచిది. సో ఎక్సర్సైజ్ రోల్ ఏంటంటే, మనకు రెస్ట్ తీసుకొని ఆర్ సమ్ మెడిసిన్స్ తీసుకొని పెయిన్ తగ్గిపోయిన తర్వాత, ఆర్ ఆల్రెడీ పెయిన్ రాని వాళ్ళకి మనకు పెయిన్ రాకుండా, స్పాండిలోసిస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ స్పైన్ చుట్టూ మజిల్స్ ఉంటాయండి. ఎక్సర్సైజ్ రోల్ ఏంటంటే మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడం. మజిల్స్ స్ట్రెంథెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే బోన్ పైన కానీ, డిస్క్ పైన కానీ పడే వెయిట్ కానీ, ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఎక్సర్సైజెస్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఐసోటోనిక్ అండ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే, మన నెక్ని స్లోగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తిప్పడం, ఫ్రంట్, బ్యాక్ అండ్ టిల్ట్ చేయడం. సో ఇవి ఈవెన్ వర్క్ చేస్తున్నప్పుడు, డెస్క్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఎవ్రీ 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్లో ఒకసారి చేసుకుంటుంటే నెక్ స్టిఫ్నెస్ అది రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే, నెక్ మజిల్ స్ట్రెంథెన్ చేయడానికి చేసే ఎక్సర్సైజ్ అండి. వీటి వల్ల ఈ డీజనరేషన్ ఇవన్నీ జరగకుండా కాపాడుకోవచ్చు. ఎక్సర్సైజ్ డెఫినెట్లీ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ స్పాండిలోసిస్ అండి. అండ్ ఇందాక మీరంటే ఒక కాలర్కి సజెస్ట్ చేశారు సర్వైకల్ కాలర్ వాడమని. సో అసలు ఈ సర్వైకల్ కాలర్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, అండ్ అది ఎలా యూజ్ చేయాలంటే? అయ్యా, కాలర్ కొంతమంది కాలర్ అడ్వైజ్ చేస్తారు, కొంతమంది వద్దని కూడా అంటారు. బట్ ఓవరాల్గా కాలర్ హ్యాస్ ఎ బెనిఫిషియల్ ఎఫెక్ట్ అండి. సో కాలర్ ఏం చేస్తుందంటే, మనకు సివియర్ పెయిన్ ఉన్నప్పుడు కాలర్ నెక్ని ఇమ్మొబిలైజ్ చేస్తుంది. సో కాలర్ పెట్టుకున్న తర్వాత మీరు ఇలా తిప్పలేరు నెక్ని. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్ రెస్ట్ వస్తుంది. రెస్ట్ వచ్చినప్పుడు మన పెయిన్ రావడానికి రీజన్ మజిల్ స్పాజమ్. సో ఈ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి కాలర్ పెట్టుకున్న తర్వాత. సో దాంతో మనకు పెయిన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాలర్ ఇలాగే కంటిన్యూస్గా పెట్టుకున్నారనుకోండి ఎవరైనా, సో దానితో మజిల్స్ వీక్ అయిపోతాయి. సో బెస్ట్ వే ఈజ్ కాలర్ పెట్టుకోవాలి అండ్ ఇన్ బిట్వీన్ ఎక్సర్సైజెస్ చేస్తుండాలి మజిల్ స్ట్రెంథనింగ్ చేయడానికి. సో దానివల్ల కాలర్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ వల్ల మనం మజిల్ వీక్ కాకుండా డిసడ్వాంటేజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అంటే జుడిషియస్ యూజ్ ఆఫ్ కాలర్ షుడ్ బి అడ్వకేటెడ్ అండి. నాట్ కొంతమంది ఏంటంటే పెయిన్ తగ్గిపోయిన తర్వాత అలవాటు పడిపోతారు కాలర్కి. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.